Similarly, equation of the plane parallel to y-axis and perpendicular to xz plane is ax plus cz plus d equal to 0. సిమిలర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ప్యారలల్ టు x యాక్సిస్ అంటే x టర్మ్ మిస్ అయ్యి రావాలి, ప్యారలల్ టు y యాక్సిస్ అంటే y యాక్సిస్ టర్మ్ లేకుండా y టర్మ్ లేకుండా రాసుకోవాలి. అంటే ప్యారలల్ టు z యాక్సిస్ అంటే సిమిలర్గా z టర్మ్ లేకుండా ప్లేన్ ఈక్వేషన్ రాసుకుంటాం. సిమిలర్లీ the equation of the plane passing through x1 y1 z1 and parallel to yz plane and perpendicular to x axis అంటే x axis కి పర్పెండిక్యులర్గా ఉండాలి, yz ప్లేన్కి ప్యారలల్గా ఉండాలి. అంటే ఇందాక రెండు కండిషన్కి రివర్స్, ఇక్కడ పర్పెండిక్యులర్ టు yz ప్లేన్ అండ్ ప్యారలల్ టు x axis, ఇక్కడ ప్యారలల్ టు yz ప్లేన్ అండ్ పర్పెండిక్యులర్ టు x axis అంటే ఓన్లీ x టర్మ్ వస్తుంది. అంటే అదే x is equal to x1, similarly y equal to y1, similarly z is equal to z1. హాయ్, ఇందాక మనం 3D ప్లేన్స్ మీద కొన్ని పాయింట్స్ నేర్చుకున్నాము. ఆ పాయింట్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఇవి ఇంచుమించుగా ఒక ఎంసెట్ రేంజ్ క్వశ్చన్స్ అని అనుకుంటే ఇవి బాగా చేయగలిగితే మనం నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. The plane which passes through the point -1, 0, -6 and perpendicular to the line whose line drs are 620 -1 and passes through and 4 ఆప్షన్స్ ఇచ్చారు. అంటే మనకి ప్లేన్ మీద పాయింట్ పాసెస్ త్రూ ద పాయింట్ అని ఇచ్చాడు. అంటే ఇటువంటి ఫస్ట్ ప్రాబ్లం సొల్యూషన్ చేస్తున్నాను. వాడు ఇచ్చిన పాయింట్ -1, 0, -6 అనేది we can take it as x1, y1, z1 and perpendicular to the line whose drs are అంటే లైన్ యొక్క నార్మల్ డిఆర్స్ ఎంతని ఇచ్చాడు, 620 -1 అన్నాడు. అంటే ప్లేన్ మీద ఎలాగని తీసుకుంటే ప్లేన్ మీద ఇచ్చిన పాయింట్ -1, 0, -6 ఈ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉండే నార్మల్ డిఆర్స్ 620 -1 అని ఇచ్చాడు. అంటే ఏ కామా బి కామా సి యొక్క వాల్యూస్ ఎంతయ్యా అంటే 620 -1. మనకి ఒక పాయింట్ నార్మల్ డిఆర్ ఇచ్చినప్పుడు ప్లేన్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే ద ప్లేన్ ఈక్వేషన్ ఈజ్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ x1 ప్లస్ బి ఇంటూ వై మైనస్ y1 ప్లస్ సి ఇంటూ జెడ్ మైనస్ z1 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ప్లేన్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ x1 y1 z1 అండ్ పర్పెండిక్యులర్ టు నార్మల్ డిఆర్స్ ఏబిసి. సో ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే వాట్ ఈస్ ద ఏ వాల్యూ 6 ఇంటూ ఎక్స్ మైనస్ ఆఫ్ x1 అంటే -1 అంటే +1 ప్లస్ బి 20 ఇంటూ వై మైనస్ 0 ప్లస్ సి -1 ఇంటూ జెడ్ మైనస్ z1 అంటే -6 కాబట్టి +6 ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ఇంటూ ఎక్స్ మైనస్ x1 ప్లస్ బి ఇంటూ వై మైనస్ y1 ప్లస్ సి ఇంటూ జెడ్ మైనస్ z1 ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేస్తే 6x ప్లస్ 20y మైనస్ z ఇది +6 ఇది -6 రెండు క్యాన్సిల్ అయిపోయినాయి ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ప్లేన్ దేని గుండా పాస్ అవుతుంది అని అడిగాడు, అంతేనా? యూ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. ఈ సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి 6 ఇంటూ 1 6 ప్లస్ 20 ఇంటూ 1 మైనస్ జెడ్ అండ్ -26 ఇచ్చాడు. దిస్ ఈజ్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 26 నాట్ ఈక్వల్ టు 0. అంటే మనం వాడు ఇచ్చిన పాయింట్స్ని మనం వెరిఫై చేసుకుంటే ఏ పాయింట్ గుండా వెళ్తుందో అదే ప్లేన్ ఈక్వేషన్ అవుతుంది. సో వాట్ ఈజ్ యువర్ రిక్వైర్డ్ ప్లేన్ 6x ప్లస్ 20y మైనస్ z ఈక్వల్ టు 0. ఈ ప్లేను ఈ పాయింట్స్ దేన్నైతే సాటిస్ఫై చేస్తుందో ఆ పాయింట్స్ దీన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ఆప్షన్ అంటే ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అని అనుకున్నాం అనుకోండి, థర్డ్ ఆప్షన్లో వాల్యూస్ ఎలా ఉన్నాయి, 21 మైనస్ 32, 6 ఇంటూ 2 12, 20 ఇంటూ 1 20 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 32 నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఒకవేళ సెకండ్ ఆప్షన్లో +32 ఇచ్చాడు అనుకోండి, 6 ఇంటూ 1 6
సెకండ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే 6 ఇంటూ 2 12, 20 ఇంటూ 1 20 మైనస్ 32 సబ్స్టిట్యూట్ చేస్తే 12 ప్లస్ 20 32 మైనస్ 32 0 వచ్చింది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్. సో మనం ఈక్వేషన్ ఎలా రాసుకున్నామంటే ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ x1 y1 z1 and perpendicular to the normal DRs are a comma b comma c is a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 equal to 0. ఇది ఫస్ట్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. సెకండ్ ప్రాబ్లం చూస్తే ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ది మిడ్ పాయింట్ ఆఫ్ ది జాయినింగ్ ఆఫ్ దీస్ 2 పాయింట్స్ అండ్ పర్పెండిక్యులర్ టు ఏబి. అంటే నీకు కావాల్సిన ప్లేన్ ఎలా ఉందంటే ఎగ్జాక్ట్గా ఏబి మిడ్ పాయింట్ గుండా పాస్ అవుతూ ఏబికి పర్పెండిక్యులర్గా ఉందంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ 4, 5, -10. ఇది బి వాల్యూ -1, 2, 1. ఈ రెండింటినీ జాయిన్ చేసే లైన్కి నీకు కావాల్సిన ప్లేన్ ఎలా ఉంది? పర్పెండిక్యులర్గా ఉంది. ఇదిగో నీకు కావాల్సిన ప్లేన్. ఈ ప్లేన్ దేని గుండా పాస్ ఉందంటే ఎగ్జాక్ట్గా ఈ ఏబి యొక్క మిడ్ పాయింట్, ఇదిగో ఇది మిడ్ పాయింట్ సి. అంటే సి గుండా పాస్ అవుతుంది, ఏబికి పర్పెండిక్యులర్గా ఉంది. అంటే ఫస్ట్ మిడ్ పాయింట్ కనుక్కోండి. ఏంటి? సెకండ్ సొల్యూషన్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు, మిడ్ పాయింట్ ఫార్ములా తెలుసు కదా, x1 + x2/2, 4 - 1 3/2, 5 + 2 7/2, -10 + 1 -9/2. ఇది మిడ్ పాయింట్ అంటే సి వాల్యూ. అంటే ప్లేన్ మీద పాయింట్ సి. ఈ సి వాల్యూయే x1 y1 z1. మరి ఈ ప్లేన్ దేనికి పర్పెండిక్యులర్గా ఉంది? ఏబికి పర్పెండిక్యులర్గా ఉంది. పర్పెండిక్యులర్గా ఉన్నది ఏమవుతుంది? నార్మల్ అవుతుంది. సో ఏబి బికమ్స్ నార్మల్. సో నార్మల్ డిఆర్స్ ఇస్ ఈక్వల్ టు x2 - x1 -1 - 4 -5 2 - 5 -3 1 -10 11. అంటే x2 - x1 y2 - y1 z2 - z1. ఇవి నార్మల్ డిఆర్స్. అంటే ఏ కామా బి కామా సి. ఇప్పుడు పాయింట్ తెలుసు, నార్మల్ డిఆర్స్ తెలుసు. ప్లేన్ ఈక్వేషను a ఇంటూ x - x1 ప్లస్ b ఇంటూ y - y1 ప్లస్ c ఇంటూ z - z1 ఈక్వల్ టు 0. సబ్స్టిట్యూట్ చేస్తే వాట్ ఈజ్ ఏ వాల్యూ? ఏ వాల్యూ ఈజ్ -5. -5 ఇంటూ x - 3/2 ప్లస్ b వాల్యూ, వాట్ ఈజ్ b వాల్యూ? -3. -3 ఇంటూ y - 7/2 ప్లస్ c వాల్యూ 11 ఇంటూ z ప్లస్ 9/2 ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేసుకుని మనం ప్లేన్ ఈక్వేషన్ రాసుకోవచ్చు. సో వాట్ ఈస్ ద ప్లేన్? వాట్ ఈస్ ద పాయింట్ ఆన్ ది ప్లేన్? ఈ రెండు పాయింట్స్ యొక్క మిడ్ పాయింట్ ప్లేన్ మీద పాయింట్. అంటే ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే అదే x1 y1 z1 ప్లేన్ మీద పాయింట్. నార్మల్ డిఆర్స్ అంటే ఏబి బికమ్స్ నార్మల్ టు ది ప్లేన్. సో ది నార్మల్ డిఆర్స్ ఆర్, రెండు పాయింట్స్ ఇచ్చినప్పుడు నార్మల్ డిఆర్స్ ఫార్ములా ఏంటి? x2 - x1 y2 - y1 z2 - z1. మీరు దీన్ని సింప్లిఫై చేసుకుంటే యూ గాట్ ది ప్లేన్ ఈక్వేషన్. ఇది చిన్న సింప్లిఫికేషన్ కాబట్టి మీరు చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ హూజ్ పొజిషన్ వెక్టర్ ఈజ్ i + 2j + 3k. అంటే ప్లేను ఈ పాయింట్గా పొజిషన్ వెక్టర్గా కలిగిన దాని గుండా పాస్ అవుతుంది. అంటే ఇది పాయింట్ ఆన్ ది ప్లేన్. అంటే ఐజేకే కోఎఫిషియెంట్స్ ఏమవుతాయి? 1, 2, 3. ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ హూజ్ పొజిషన్ వెక్టర్ అని ఇచ్చాడు. అంటే
x1 y1 z1. థర్డ్ దానికి పాయింట్ ఆన్ ది ప్లేన్ ఈజ్ x1 y1 z1 is equal to 1, 2, 3 and parallel to the plane అని ఇచ్చాడు. ప్లేన్ ఎలా ఇచ్చాడు? r bar dot 3i plus 4j plus 5k. ఆల్వేస్ ఇన్ 3 dimension or vector algebra r barని ఎప్పుడు ఎలా తీసుకోవాలంటే xi plus yj plus zk అని తీసుకోవాలి. అంటే r bar ఎంత అవుతుందంటే xi ప్లస్ yj ప్లస్ zk డాట్ 3i ప్లస్ 4j ప్లస్ 5k ఈక్వల్ టు 0. సింప్లిఫై చేస్తే 3x ప్లస్ 4y ప్లస్ 5z ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ప్లేన్ ఈక్వేషన్. ఇప్పుడు నీ ప్లేను ఈ పాయింట్ గుండా పాస్ అవుతూ దీనికి ప్యారలల్గా ఉంది. ఇదిగో నీకు కావాల్సిన ప్లేను, దీని మీద ఉన్న పాయింట్ 1, 2, 3. ఇది పాయింట్ ఆన్ ది ప్లేన్. దేనికి ప్యారలల్గా ఉంది? సెకండ్ ప్లేన్కి ప్యారలల్గా ఉంది. అంటే ప్లేన్ యొక్క నార్మల్ దీనికి ఎలా ఉంటుంది? దీనికి కూడా. అంటే ఈ ప్లేన్ యొక్క నార్మల్ అంటే ఎలా ఉంటుంది? దీని యొక్క నార్మల్ డిఆర్స్ ఎంత? 3, 4, 5. అంటే రెండు ప్లేన్స్ ప్యారలల్గా ఉన్నాయంటే వాటి నార్మల్స్ రెండు ప్యారలల్గా ఉన్నాయి. అంటే సెకండ్ ప్లేన్ యొక్క నార్మలే ఫస్ట్ ప్లేన్కి నార్మల్ కింద ట్రీట్ చేయొచ్చు. చూడండి ఇలాగే ఉంటుంది. ఉంది కదా సెకండ్ ప్లేన్. ఫస్ట్ ప్లేన్కి ఈ నార్మల్ ఏమైంది? పర్పెండిక్యులర్గా ఉంది. ఇగో. సో కాబట్టి నార్మల్ డిఆర్స్ మనం ఎలా తీసుకోవచ్చు అంటే నార్మల్ డిఆర్స్ ఈజ్ ఈక్వల్ టు a, b, c ఈజ్ ఈక్వల్ టు 3, 4, 5. సో ప్లేన్ మీద పాయింట్ 1, 2, 3 అండ్ నార్మల్ డిఆర్స్ ఆర్ 3, 4, 5. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ ప్లేన్ ఈజ్ సిమిలర్గా ప్రీవియస్ ఫార్ములా వాడుకుంటే a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ప్లస్ c ఇంటూ z మైనస్ z1 ఈక్వల్ టు 0. ఇది ప్లేన్ ఈక్వేషన్. ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ అంత ఇక్కడ 3 ఇంటూ x మైనస్ x1 వాల్యూ వాట్ ఈస్ ద పాయింట్ 1, 2, 3. 3 ఇంటూ x మైనస్ 1 ప్లస్ b వాల్యూ 4 ఇంటూ y మైనస్ 2 ప్లస్ 5 ఇంటూ z మైనస్ 3 ఈక్వల్ టు 0. అంటే 3x ప్లస్ 4y ప్లస్ 5z మైనస్ 3 మైనస్ 8 మైనస్ 11 మైనస్ 15 మైనస్ 26 ఈజ్ ఈక్వల్ టు 0. 3x plus 4y plus 5z minus 3 minus 8 minus 11 minus 15 minus 26 equal to 0. So this is the required plane which is passing through whose position vector is I plus 2j plus 3k and parallel to this plane equation. This is about the third question. Come to the fourth question. If the foot of the perpendicular drawn from 0, 0 to the plane is 1, 2, 3. అంటే 0, 0 అనే పాయింట్ నుంచి ఒక ప్లేన్కి పర్పెండిక్యులర్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ వాల్యూ ఎంతండి? 1, 2. అంటే 0, 0 నుంచి ఒక ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రా చేస్తే దాని వాల్యూ ఎంత? 1, 2. అప్పుడు ఈ ప్లేన్ ఈక్వేషన్ ఏంటని అడిగాడు. దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఈజ్ అంటే ప్లేన్ మీద పాయింట్ ఎంత? 1, 2. సో పాయింట్ ఆన్ ది ప్లేన్ ఈజ్ x1 y1 z1 is equal to 1, 2. And this is the point A, and if we can call it as B, AB becomes normal. So normal DRs is equal to x2 minus x1, 1 minus 0, 2 minus 0, 3 minus 0, 2 minus 0, sorry. So this becomes 1, 2. అంటే
ఈ ఏబి ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు నార్మల్ డిఆర్స్ ఫార్ములా ఏంటి? x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 అదే ఫార్ములా యూజ్ చేస్తాం. సో నార్మల్ డిఆర్స్ తెలుసు, పాయింట్ తెలుసు. సో ప్లేన్ ఈక్వేషన్ ఈజ్ సిమిలర్ ప్రీవియస్ ఫార్ములా a ఇంటూ x మైనస్ x1 1 ఇంటూ x మైనస్ 1 ప్లస్ 2 ఇంటూ y మైనస్ 2 ప్లస్ 2 ఇంటూ z మైనస్ 2 ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేస్తే x ప్లస్ 2y ప్లస్ 2z మైనస్ 1 మైనస్ 4 మైనస్ 5 మైనస్ 4 మైనస్ 9 ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద ప్లేన్ ఈక్వేషన్ in which the foot of the perpendicular drawn from 0, 0, 0 to the plane is 1, 2, 2. Then this is the plane equation. Then what is the fifth question is similar to fourth one. మీరు అబ్జర్వ్ చేయండి. The foot of the perpendicular drawn from 7, 14, 5 to the plane is అని అన్నాడు. అంటే ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చేసాడు. 7, 14, 5 అనే పాయింట్ ఇచ్చి ఇక్కడ ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చేసాడు. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ క్యాల్కులేట్ చేయమన్నాడు. ప్రీవియస్ ప్రాబ్లంలో ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఇచ్చాడు, ప్లేన్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. ఇక్కడ పాయింట్ ఇచ్చాడు, ప్లేన్ ఇచ్చాడు, ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ బి వాల్యూ క్యాల్కులేట్ చేయమన్నాడు. సింపుల్గా ఈ బి అనే పాయింట్ ఫస్ట్ దేని మీద ఉండాలి? ప్లేన్ మీద ఉండాలి. అంటే నువ్వు ఆప్షన్స్ తీసుకుని ఏ పాయింట్ దీనికి సాటిస్ఫై చేస్తుంది అంటే ప్లేన్ సాటిస్ఫై చేస్తుందో ఆ ఫస్ట్ ఆ పాయింట్ని వెరిఫై చేయాలి. సెకండ్, ఏబి ఎలా ఉండాలి? ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. అంటే ఈ నార్మల్ అంటే ఏబి అనేది ప్లేన్కి నార్మల్ అవ్వాలి. అంటే నీకు నార్మల్ డిఆర్స్ ఏం రావాలి? 2, 4, -1 రావాలి. ఆ రెండు చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఫిఫ్త్ క్వశ్చన్ యొక్క సొల్యూషన్ తెలిసింది. అంటే ఫోర్త్ క్వశ్చన్ చేస్తే ఫిఫ్త్ క్వశ్చన్ ఈజీగా చేయగలం, ఇండైరెక్ట్గా అడిగాడు. థ్యాంక్ యూ.